ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల వారికి విజ్ఞప్తి, ఇక్కడ విచ్చేసి అందరికీ ఫౌండేషన్ తరఫున నమస్కారాలు. గత కొన్ని సంవత్సరాలుగా యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు జిల్లా అమృత నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా వారు కలిసి మేము కొన్ని సంవత్సరాలుగా మానవ సేవయే మాధవ సేవ అనే సంకల్పంతో అలాగే సర్వేంద్రియానం ప్రధానం అనే దృఢ సంకల్పంతో ఇప్పటివరకు ఎన్నో వేల మందికి ఉచిత కంటి వైద్య శిబిరాలు చేశాము. అంతేకాకుండా అలాగే ఈ అనంతపురం డిస్టిక్లోనే మేము నేత్రదానం చేయడంలో మొట్టమొదటిగా ఉన్నామనడానికి మేము గర్వపడుతున్నాము. ఎందుకంటే కంటి చూపు అనేది ప్రతి ఒక్కరికి చాలా ఆవశ్యకత. అందుకే పెద్దలు అన్నారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటున్నారు. కాబట్టి ఈ యొక్క మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ ఒక అవేర్నెస్తో కంటి చూపు యొక్క అయితేనేమి అలాగే కంటి నేత్రదానం మీద కూడా అవేర్నెస్తో చనిపోయిన వారు కళ్ళు దానం చేసి ఒక 5 మంది జీవితాలను వెలుగునివ్వాలని కొత్తగా వచ్చిన టెక్నాలజీతో ఇంతకుముందు ఇద్దరికే చనిపోయిన వారి 2 కళ్ళు ఉపయోగపడలేదు, ఇప్పుడు 5 మందికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోవాలని మా ఫౌండేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు 4/5/2025 ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్మవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా గల బాయ్స్ కాలేజ్ జూనియర్ కాలేజ్ అక్కడ మనము ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇక్కడ డోనర్స్గా మన కందికేరి బసమ్మ, కీర్తిశేషులు కందికేరి సోమశేఖర్ రిటైర్డ్ గవర్నమెంట్ హై స్కూల్ వారి ఫ్యామిలీ యొక్క దాతృత్వంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే నేత్రజ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వెస్ట్ లయన్స్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారు చాలా గత ఎన్నో సంవత్సరాలుగా కంటికి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే విధంగా అలాగే ప్రజలకు కంటి చూపు 100% వారి కంటి చూపు వచ్చే విధంగా వాళ్ళు ఆపరేషన్ చేసి వారు పిలుచుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి ధర్మవరానికి చేరుస్తారు. కాబట్టి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. జై హింద్.